దేవదేవునికి వందనాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి నా యొక్క వందనాలు, అలాగే ప్రసాద్ పాస్టర్ గారికి నా యొక్క వందనాలు, కూడి ఇచ్చిన సంఘం అంతటికి కూడా నా యొక్క వందనాలు. మరి ముందుగా ఈ యొక్క శుభ శుక్రవారం సందర్భంగా మీ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా శుభ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు వారు సిలువపై పలికినటువంటి 7 మాటలలో 3వ మాట మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26. తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తరువాత ఆ శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఈ మాట యేసుక్రీస్తు వారు సిలువపై ఉండి 3వ మాటగా పలుకుతూ ఉన్నారు. మరి ఈ మాట విధేయత, ప్రేమామృతంతో కూడినటువంటి మాట, తల్లి పట్ల బాధ్యతతో కూడిన మాట, గొప్ప ఏర్పాటుతో పలికినటువంటి మాట, ప్రేమ మమకారంతో కూడిన మాట, తల్లికి ఒక ఆసరా ఆధారాన్ని సమకూర్చినటువంటి మాట, ఒక బాధ్యత కలిగిన మాట, తల్లి సంరక్షణార్థం పలికిన మాట. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువపై ఉండి ఇతరుల కోసం, మరి ఆయన ఇతరుల శ్రేయస్సు కోసం 1వ మాట, 2వ మాట, 3వ మాట కూడా ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సిలువ చెంత యేసు తల్లి అయిన మరియా, క్లోపా భార్య అయిన మరియా, మగ్దలేని మరియా, తల్లి మరియా, సహోదరి యోహాను నిల్చుని ఉన్నారు. వారు సిలువకు అతి సమీపంగా ఉన్నారు. తల్లి మరియా యేసు పెదల ద్వారా వచ్చినటువంటి ప్రతి మాటను కూడా ఆమె చాలా భారంతో, వేదనతో వింటూ ఉంది. ఆమె యేసు పడినటువంటి బాధను చూస్తూ ఉంది. యేసు వైపు ఆసక్తిగా చూస్తూ ఉంది. యేసు పాదాలలో దిగ్గొట్టినటువంటి మేకులు ఆమె హృదయంలో దిగగొట్టినట్లుగా బాధపడుతుంది. ఆమె వీపు చీరినటువంటి కొరడా దెబ్బలు ఆమె హృదయాన్ని చీల్చినట్టుగా ఆమె బాధపడుతుంది. తల్లికి బిడ్డ తప్పటడుగులు వేసుకుంటూ నడుస్తున్న బాలయేసును ఎంత అల్లారుముద్దుగా పెంచిందో ఒక్కసారి ఆమెకు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఆ పాదాలకు సూది మేకులు సిలువుకై కొట్టారు. అలాగే అనురాగంతో ముద్దాడినటువంటి చేతులు ఆ సూది మేకులతో ఆ చేతులను సిలువుకేసి కొట్టారు. ఆ కుమారుని కోసం తల్లి చాలా వేదన చెందుతుంది, తల్లడిల్లిపోతుంది. బిడ్డకు అపాయం కలిగినప్పుడు తల్లి ఎంతో వేదన, కలవరం చెందుతుంది, ఆవేదనతో కృంగిపోతుంది. ఈ తల్లి బాధ, వేదన ఏంటంటే, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారు దైవ సంకల్పం ప్రకారం జన్మనిచ్చినటువంటి తల్లి హృదయంలో ఖడ్గమును గూర్చినటువంటి ప్రవచనం. ఇది ఒక ప్రవచనాత్మకమైనది అన్నమాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 25లో, యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 34-35లో అది తేట తెల్లంగా ఉంది, వాక్యం ఉంది. ఏంటి? ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నారు. మరియు నీ హృదయములోనికి ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఈ యొక్క యేసుక్రీస్తు వారు సిలువలో పడినటువంటి బాధ ఆ తల్లి అయిన మరియా పొందుచున్న వేదన చిత్రవదకు కూడుకున్నదనమాట. ఈ వేదన, బాధ ఆమె చుట్టూ ఉండేటువంటి సిలువ దగ్గర చుట్టూ ఉండేటువంటి అనేకులు ఉన్నారు అక్కడ. పరిసయ్యులు, శాస్త్రులు, రోమన్ సైనికులు, వారంతా కూడా చేస్తున్నటువంటి ఆరోపణ, అవహేళన,
మరి అపహాస్యంతో కూడుకున్నది. అవన్నీ కూడా ఆమె చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. తన కుమారుని చూస్తూ ఆమె ఎంతో బాధపడుతుంది, వేదన చెందుతుంది. మరి తల్లికి ఇది ఒక హృదయ కోత, అంటే మనసు చాలా బాధపడుతుంది కాబట్టి హృదయ కోత, అది ఒక కత్తివాతగా ఉన్నదనమాట. తల్లి తన కుమారుడైన యేసు కోసం ఆమె రోదన చేస్తూ హృదయ క్షోభ అనుభవిస్తున్నది. తల్లి శోకంతో నిండినటువంటి, కన్నీటితో నిండినటువంటి విషాద వదనంతో ఆ శిలువ వద్దే అక్కడ ఉన్నది. అప్పుడు ఆ సమయంలో యేసుక్రీస్తు వారి ఇంతలో ఆయన తడారిపోయినటువంటి పెదవులు ఒక్కసారిగా కదిలాయి. ఆ తల్లి మరి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నది, కుమారుని వైపు చూస్తూ ఉన్నది. ప్రతి ఒక్క మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మరి యేసుక్రీస్తు వారు పలికినటువంటి ప్రతి మాటను కూడా తల్లి మరియా గమనిస్తూ ఉన్నది. అలాంటప్పుడు అక్కడ పరిస్థితులన్నీ కూడా మరి పరిసయ్యులు వాళ్ళందరూ ప్రజలతోని వారంతా కూడా అక్కడ పరిస్థితులన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి. కానీ మరియ మాత్రం తన కుమారుని పట్ల ఎంతో మరి వేదనతో, బాధతో, భక్తితో ఆమె ఏం చేస్తున్న ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క మూమెంట్ని కూడా, ప్రతి ఒక్క కదలికని కూడా ఆమె గమనిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆమె ఇంతలోగా తల్లి మరి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు కుమారులలో ఒక ప్రేమ అనేది ఉప్పొంగింది. ఒక్కసారిగా తల్లి వైపు ఆయన చూచారు. ఆ చూపు అనేది, ఆ చూపులో చెప్పలేనంత కరుణ, ప్రేమ, ఆదరణ ఉంది ఆ చూపులో. మరి సిలువలోని ఉండేటువంటి ఆ యేసయ్య ప్రేమ ఒక్కసారిగా గొంతు తెరిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆయన మరి యేసుక్రీస్తు వారు అంతిమ శ్రమలో ఉండి కూడా తల్లిని మాత్రం ఆయన మరువలేదు, విడువలేదు. అమ్మా అనే పిలుపు తల్లి హృదయాన్ని మీటినట్లయింది. చాలా సంతోషపడింది. అమ్మా అని ఎప్పుడైతే పిలిచారో ఆ తల్లి చాలా సంతోషపడింది. ఆయన ప్రేమతో కూడినటువంటి పిలుపు, ప్రేమతో కూడినటువంటి పలకరింపు, ఆ పిలుపు తన తల్లి తాలూకా హృదయాన్ని పులకరింప చేసింది. ఒక్కసారిగా కుమారుని యొక్క మధురమైనటువంటి స్వరాన్ని విని ఆ తల్లి మానవ జ్ఞానానికి అందనంత ఆనందాన్ని ఒక్కసారి పొందిందంట. మరి యేసు లోకరక్షకుడు, సర్వమానవాళి పాప పరిహారకుడు. యేసయ్య తన తల్లికి కూడా రక్షకుడు మరియు సంరక్షకుడై ఉన్నాడు. మరియు కూడా యేసును రక్షకునిగాను దేవునిగాను ఆమె సంబోధించినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 1:48 నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందించెను అని ఉంది. అయితే శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆయన సిలువలో ఉండి కూడా తల్లిని మరవలేదు, తల్లిని విడువలేదు. తల్లి ఎడల తన బాధ్యత వహించి నెరవేర్చుటకు ఒక ఏర్పాటు చేసినట్లుగా ఈ మాట పలుకుతున్నారు. యోహానుకు యేసయ్య తన తల్లిని చూసుకునే బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను అనేవారు యేసయ్యకు ప్రియమైనటువంటి శిష్యుడు. ఆయనలోని ఒక లోబడేటువంటి స్వభావము, గుణం ఉన్నదేమో కానీ ఆ యోహాను గారికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పచెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. 1 సమూయేలు 15:22 ప్రకారము బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. యోహాను అట్టి శ్రేష్టమైనటువంటి లక్షణం కలిగి ఉన్నది కాబట్టి శ్రేష్టమైనటువంటి తల్లి బాధ్యతను ఆయనకి అప్పజెప్పారు. తన తల్లి పట్ల బాధ్యత నెరవేర్పుతో కూడా యేసయ్య పరిపూర్ణులుగా ఉన్నారు. మరి మత్తయి సువార్త 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండి, అలాగే మనం కూడా మన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చి మనం కూడా పరిపూర్ణులుగా ఉండి దేవుని యొక్క దీవెన మనము పొందుకోవాలి. ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు అమ్మా అని ఎంతో ప్రేమతో పిలిచారు. అమ్మ అని యేసయ్య పిలిచిన పిలుపు బట్టి ఆయన శ్రమలో ఉండి కూడా భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్న తల్లిని మరువలేదు. ఆయన తల్లి తనతో ఉన్న బాంధవ్యాన్ని కూడా ఆయన మరువలేదు. ఒక్కసారి అమ్మ కోసం చూద్దాం. అమ్మ అనురాగానికి, ఆప్యాయతకు మారుపేరు అమ్మ. మనకు జన్మనిచ్చిన నాటి నుండి ఎన్నో విధాలుగా మన పట్ల
అమ్మ తన బాధ్యతను నెరవేరుస్తుంది. ఎప్పుడూ దానిని ఎప్పుడూ కూడా విస్మరించదు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, బందైనా, ఏ ఇబ్బంది అయినా కూడా దానికి ఓర్చి మన పట్ల బాధ్యత వహిస్తుంది, మనకు సేవ చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మ అనేటువంటి పదము ఎవరి పెదాల మీద మాట కదిలినా అది వారి గుండెల్లో, హృదయాంతరంగాలలో కదిలేది అమ్మ. అమ్మ అనే పదము, అమ్మ అనే శబ్దము అవి సార్వత్రికతను సంతరించుకుంది. ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ భాష అయినప్పటికీ, ఏ కులమైనప్పటికీ, తర్వాత ఏ జాతి అయినప్పటికీ కూడా అమ్మ అందరికీ కూడా అమ్మే. ఎవరికి అక్కడ తారతమ్యం కానీ భేదం కానీ లేదు. అమ్మ అనే పదం ఎంతో కమనీయమైనది, తీయనైనది. ప్రేమ మమతానురాగాల మూట అమ్మ. సామాన్యుని మొదలుకొని సామ్రాజ్యాధిపతుల నుండి సామంతుల వరకు తల్లి వద్ద పెరిగిన వారే, తల్లి సంరక్షణలో కూడా ఉన్నవారే. ఎవరు కూడా ఎంత పెద్దవారైనప్పటికీ కూడా తల్లి సంరక్షణలోన పెరిగినటువంటి వారు. అమ్మ ప్రేమ మమతానురాగాలు ఎటువంటివి అంటే, మనం కలత చెందితే, కన్నీరు కార్చితే మనల్ని ఎత్తుకొని గుండెలకు అద్దుకొని మనల్ని నిద్రపుచ్చేదే అమ్మే. ఆకలి వేసినప్పుడు, మారం చేసినప్పుడు మనల్ని లాలించి, బోధరించి, కథలు చెప్పి, గోరుముద్దలను తినిపించేదే అమ్మ. అనారోగ్య బారిన పడినప్పుడు మనల్ని రాత్రింబగళ్ళు కంటికి రెప్పలా చూస్తూ మనకు అనుకూలంగా పరిచర్య చేసేదే అమ్మ. మన శ్రేయస్సు కోసం, మన క్షేమం కోసం, మన అభివృద్ధి కోసం దేవునిచే ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేసి మనలను మరి దేవుని సన్నిధి వైపు నడిపించి, ప్రార్థించి, వాక్యం నేర్పించేదే అమ్మ. తనకున్నా లేకున్నా అన్నం పెట్టి మనకి మరి ఆకలిని తీర్చేదే అమ్మ. మన కొరకు ఎన్ని కష్టములైనా భరించేది, వహించేది, సహించేదే అమ్మ. అమ్మ స్థానాన్ని మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. అమ్మ సేవను ఎప్పుడు మర్చిపోకూడదు. అమ్మని మరిచిపోకూడదు. తల్లి తనయుల బాంధవ్యం చాలా గొప్పది, అమోఘం, అద్భుతం, అఖండం. దాని విడదీయలేనటువంటి బంధం తల్లి తనయులతో బంధం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువపై పలికినటువంటి 3వ మాటను అనుసరించి మనం చూస్తే ఈ తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. యేసయ్య తన తల్లిని మరవలేదు. యేసయ్య మనకు చూపినటువంటి మాదిరి ఏంటంటే, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని అల్లారముద్దుగా పెంచుతారు. పిల్లలు పెద్దవారే కొందరు ప్రయోజకరంగాను, మరి దేవుని యొక్క వాక్యములో ఉండి దేవుని యందు భయభక్తులు కలవారుగాను, నీతిమంతులుగాను ఎదిగి అభివృద్ధి చెంది ఫలిస్తారు. కీర్తనలు 92:12 ఉంది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని ఉంది. అయితే మరికొందరు పిల్లలు ఏం చేస్తారు, దేవునికి దూరంగా ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని గ్రహింపలేక తిరుగుబాటుదారులుగా ఎదుగుతూ ఉంటారు. మరి అనేక విధాలుగా మనము చూస్తాం. దుర్వ్యసనాలకు లోబడి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఆటపాటల్లో మరి వారు ఉంటూ మరి ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ దేవునికి దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ చాలామంది పిల్లలు ఉంటారు. తిరిగి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటే తల్లిదండ్రుల మీద తిరగబడే పిల్లలు కూడా ఉన్నారు. మనకి వాక్యం ఉంది, యెషయా 1:2, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. మరి తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత మరవకూడదు. వారిని ప్రేమగా, అభిమానంగా చూసుకోవాలి. చిన్నపిల్లలుగా ఎంచి వారిని మనము పెంచాలి. పిల్లలుగా తల్లిదండ్రులకు లోబడాలి. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడాలి. ఆ పిల్లలు పెద్దవారైన తర్వాత తల్లిదండ్రుల యొక్క బాధ్యతను తీసుకోవాలి. మరి వృద్ధాప్యం 2వ బాల్య దశ. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు ప్రేమించరు, బాధ్యత వహించరు. చాలామంది పిల్లలు ఉన్నారు. మరి ఫారెన్లోని, అమెరికాలోని, ఇతర ప్రాంతాల్లో ఉండే పిల్లలు కూడా వారు డబ్బులు సంపాదిస్తారు కానీ తల్లిదండ్రులని వారు పట్టించుకోరు. ఎక్కడ జాయిన్ చేస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తారు. మరి వారిని పట్టించుకోరు అసలు. అలాగే ఇలిటరేట్స్, నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రుల్ని వారిని ఏం చేస్తారంటే పని మనుషులుగా చూస్తారు, భిక్షగాలుగా చూస్తారు, చాలా చాలా ఘోరంగా చూస్తారు అన్నమాట. తల్లిదండ్రులను అసలుని బాధ్యతగా చూడరు, వారి బాగోగులు చూడరు, ఎవరూ కూడా చూడరు. అటువంటిది ఇక్కడ యేసయ్య నిజంగా మూడవ మాటలో మరి ఆయన పిల్లల తాలూకా బాధ్యతను కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి
పిల్లల్లో నైతిక విలువలు పెంచాలి. నవేడేస్ ఈ రోజుల్లో చాలా వరకు మారల్ వాల్యూస్ తగ్గిపోతూ ఉన్నాయి. మరి ఆ మారల్ వాల్యూస్ని పెంపొందించాలి అంటే అనేక విధాలుగా చిన్నప్పటి నుంచే పాఠ్యాంశాలు కూడా బోధన జరుగుతుంది. ఒక పద్యం ఉంది, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. తల్లిదండ్రుల మీద దయలేని, ప్రేమ లేనటువంటి వాడు, కనికరం లేనటువంటి వాడు మరణించినా ఒకటే, పుట్టినా ఒక్కటే. అలాగే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. పుట్టలో ఉండేటువంటి చెదలు ఆ పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే. అంటే ఆ పుట్టలో ఉండేటువంటి ఆ చెదలను మనం చూసినట్లయితే అది మనం అసహించుకుంటాం. చెదలను మనం చూస్తే వెంటనే దాన్ని క్రిమిసంహారిక మందుతో స్ప్రే చేసి దాన్ని చంపాలని చూస్తాం. అలాగే వాటికి ఈ లోకంలో కానీ ఈ సమాజంలో కానీ స్థానం లేదు. అలాగే తల్లిదండ్రులను చూడనటువంటి కుమారుడికి అక్కడ ఆ స్థానము లేదు అని చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, నిర్గమకాండము 20:12లో నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. తల్లిని తండ్రిని సన్మానించాలంటే 2 కుర్చీలు వేసి వాళ్ళకి శాలువా కప్పి ఒక పూల బొకే ఇవ్వడం కాదు. వాళ్ళకి లోబడాలి, తల్లిదండ్రికి లోబడాలి, వారి బాగోగులు చూసుకోవాలి, వారి క్షేమాన్ని చూసుకోవాలి, వారికి బాగులేకపోతే ఖరీదైనటువంటి వైద్యం చేయించాలి, ప్రతి టైంకి వారికి ఆహారం పెట్టాలి. అంటే అది తల్లిదండ్రులను సన్మానించడం. ఇది వాగ్దానంతో కూడినటువంటి మొదటి ఆజ్ఞ. ఎఫెసీయులు 6:1-3లో చూసినట్లయితే తల్లిదండ్రులకు విధేయులై ఉండి ఇది ధర్మమే, మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా అవుదువు. ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ. మరి తల్లిదండ్రులకు విధేయులై ఉండి మంచి మేలులు పొందుకుంటే మనం మరి దీర్ఘాయుష్మంతులుగా మనం అవుతాం. అందుకే కాబట్టే మరి తల్లి తండ్రిని మనము సన్మానించాలి. మొదటి వచనంలో ఉంది, తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి ఇది ధర్మమే. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువపై ఉండి మరి ఆయన ఆ ధర్మమును సిలువలో ఉండి కూడా బాధ్యతగా ఎరిగి తల్లి క్షేమాన్ని కోరి ఆ మాట మాట్లాడుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 23:22 నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఆమె తల్లి ముసలితనము వచ్చినప్పుడు ఆమెకు నిర్లక్ష్యంగా ఉండకూడదు, మనం అశ్రద్ధగా వహించకూడదు. ఆమెను తల్లిని శ్రద్ధగా చూసుకోవాలి. సామెతలు 23:24-25లో నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచుము. సామెతలు 20:20 తన తండ్రినైనను తన తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోను. ఇది గొప్ప వాక్యం అండి, నాకు మనస్సుకి తాకింది. ఎందుకంటే నీ తండ్రినైనను తల్లినైనను కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా అక్కడ ఏముంది, దీపము కారు చీకటిలో ఆరిపోవును. దీపము కారు చీకటిలో ఆరిపోవునంటే జీవమనేటువంటి దీపము ఆరిపోవును అంటే మరణమే దానికి. తల్లిదండ్రిని ఎవరైతే వారు దూషిస్తారో, కొడతారో, ఏం చేస్తారో, వారు తిడతారో వారికి మరణమేనట. యేసయ్య తన బాధ్యత తల్లి పట్ల ఎరిగి తల్లికి ఒక ఏర్పాటు చేసి ఆమె క్షేమార్థం కోరి కృతజ్ఞత చూస్తున్నట్లుగా చూపిస్తున్నాడు. యేసు తల్లి కోసం ఆలోచించడం ఒక శ్రేష్టమైనటువంటిది, గొప్పది. తల్లిదండ్రులను గౌరవించడం ధర్మశాస్త్రంలో ఒక బోధయ్య ఉన్నది. మరి యేసయ్య తన తల్లి పట్ల బాధ్యత తీసుకొని ఇక్కడ ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు కూడా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ప్రియులారా, మనము నీవు నేను సిలువ దగ్గర ఉండి సిలువ సమీపంలో ఉండి దేవునికి దూరస్తులుగా కాకుండా సమీపస్తులుగా ఉండి యేసయ్య వైపు చూడాలి. మరియ గారు యేసయ్య వైపు చూశారు, ఆసక్తిగా చూశారు, అన్నీ గమనించారు. మనం కూడా యేసయ్య వైపు చూడాలి, మనం కూడా యేసయ్యని గమనించాలి. గమనించినట్లయితే ప్రభువు మన పట్ల ఒక గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప ఒక నెరవేర్పు ఉంటుంది, గొప్ప ఏర్పాటు ఉంటుంది. ఆ గొప్ప కార్యాలు చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తారు. మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసయ్య మనకు మాదిరిగా ఉన్నారు. కుటుంబం పట్ల, సంఘం పట్ల, మరి ఉద్యోగం పట్ల మనం బాధ్యతగాని చిత్తశుద్ధితో మనం నెరవేర్చినట్లయితే మనం యేసయ్య తాలూకా దీవెనలు, దేవుని యొక్క దీవెనలు మనము పొందుకోబడతాం, దీవించబడతాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక.
వినికిడిలో దీవించిన గాక. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, ప్రసాద్ అయ్యగారికి మరి మరొకసారి వందనాలు చెల్లిస్తూ, అలాగే సంఘమంతటికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను.